హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో ఉసిరికాయ పులిహోర కోసం ఉసిరికాయల్ని తురిమి పక్కన పెట్టేసి రైస్ కుక్ చేసేటప్పుడు అందులో తగినంత ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి కుక్ చేయాలి. ఆ తరువాత తాలింపు కోసం పల్లీలు, జీడిపప్పుతో పాటు పోపు గింజలు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేశాను. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తారా పులిహోరలో అని డౌట్ వస్తుందా? నేనైతే సీజనల్గా దొరికే ఐటమ్స్ని దేన్ని వదిలిపెట్టకుండా కుక్ చేసే ప్రతి దాంట్లో యాడ్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఉసిరికాయ తురుమును కూడా తాలింపులో వేసి 2 to 3 మినిట్స్ ఫ్రై చేసి రైస్లో కలిపేయడమే. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ అవుతుంది. అయితే ఆ సీడ్స్ని పడేయకుండా దానిలో వాటర్ వేసి ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత ఆ వాటర్ని తాగితే చాలా చాలా టేస్టీగా అనిపించాయి. ఆమ్లాలో ఉన్న టేస్ట్ అంతా ఆ వాటర్కి వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.